శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ 2026వ సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతూ ఉన్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఇన్ని సంవత్సరాలుగా మా ఛానల్ ని ఆదరిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులకి ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్తూ ఉన్నాము. 2026వ సంవత్సరంలో జనవరి 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్లయితే, గురు చంద్రుల యొక్క కలయిక మిథున రాశిలో జరుగుతోంది. కేతువు గారు సింహ రాశిలో ఉన్నారు. ఇక బుధ శుక్ర రవి కుజ ఈ 4 గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నాయి. రాహు గారు వచ్చేసి కుంభరాశి, శని గారు వచ్చేసి మీన రాశి. గ్రహస్థితులు ఇలా ఉంటూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది, కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ స్థితుల యొక్క అలాగే సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, గురు చంద్రుల యొక్క కలయిక గజకేసరి యోగాన్ని తెలియజేస్తుంది. మనకి వార ప్రారంభపు రోజునే గజకేసరి యోగం ఆరంభమై ఉన్నది. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితిగా తెలియజెప్పచ్చు. గురుచంద్రుల కలయిక ఏ రాశి వారికైనా కూడా చాలా మంచి గజకేసరి యోగం అంటాం కాబట్టి ఆ 2 గ్రహాల కలయికని, ఇక ఈ గజకేసరి యోగం అనేది చాలా అద్భుతమైన ఫలితాలు ఏ విధంగా ఇస్తుంది అంటే, 10 మందిలో ఉన్నతంగా ఉండేటట్టుగా, ఉన్నత స్థితికి ఎదిగేటట్టుగా, ఆర్థిక పరంగా, కీర్తి ప్రతిష్టల పరంగా, ధనము పరంగా చాలా చాలా అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అలాగే గోచారంలో అంత చాలా గొప్ప ప్రభావాన్ని చూపించకపోయినా జన్మ జాతకంలో ఈ గురు చంద్రుల కలయికలు ఉన్నవారికి గాని, గురు చంద్రుల దృష్టులు ఉన్నవారికి గాని, లేదా గురువు గారు చంద్రుడు ఇద్దరు ఒకరినొకరు కేంద్రాల్లో ఉన్నవారికి గాని చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక ఇక్కడ చూడండి, ధనస్సు రాశిలో బుధ కుజ శుక్ర రవి 4 గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. అయితే ఈ 4 గ్రహాలు కూడా ఇటు గురువు గారి దృష్టిలోనూ ఉన్నాయి, ఇటు శని గారి దృష్టిలోనూ ఉన్నాయి. ఈ కలయికలో మనం ఏమి చెప్పుకోవచ్చు, వివాహేతర సంబంధ బాంధవ్యాలు ఉన్న వాళ్ళకి గాని చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవచ్చు. అలాగే రోడ్డు ప్రమాదాలు విషయంలో, అనారోగ్యం విషయంలో, ఆర్థిక పరమైన చిక్కుల విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి రాశి వారు తీసుకోవాలి. ఇది ప్రతి రాశికి ఏదో ఒక స్థానం అవుతుంది కదా 12 రాశుల వారికి కూడా. కాబట్టి ఇక్కడ చతుర్గ్రహ కూటమి కాబట్టి, అందున శని గారి దృష్టి పడుతోంది కాబట్టి ఈ చెప్పుకున్నటువంటి విశేషాంశాలు అతి జాగ్రత్తగా మీరు సంచరించుకుంటూ వెళ్ళాలి. ఇది మటుకు చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక కుజుని యొక్క 4వ దృష్టి శని మీద ఉంది. అలాగే శని గారి యొక్క 10వ దృష్టి కూడా కుజుని మీద ఉంది కదా. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి గురుచంద్రుల మీద ఉంది. ఇక్కడ గురు మంగళ యోగము, చంద్ర మంగళ యోగము కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ప్రారంభంలో ఏర్పడుతూ ఉన్నటువంటి ఈ యోగాలు ఏ రాశి వారికైనా సరే జాగ్రత్తలు తీసుకోవాలి అనే చెప్తూ ఉన్నది. ఇక వీటి యొక్క ఇంకా ముఖ్యమైన ఫలితాలు ఆ రాశులకి తెలియజెప్పుకుందాము. ఇప్పటి వరకు అయితే అన్ని రాశుల వారు కూడా తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాం. మిథున రాశి వారికి ఈ సంవత్సర ప్రారంభంలో ఎన్ని గ్రహాల యొక్క అనుకూలతలు ఉన్నాయి అంటే, ఈ వారంలో 3 గ్రహాల యొక్క అనుకూలతలు బాగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రాశిలో ఉన్న గురువు గారు గాని, చంద్రుడు గాని చాలా అద్భుతంగా యోగిస్తూ ఉన్నారు. అలాగే తృతీయ స్థానంలో కేతువు బాగున్నారు. మరి మిగతా గ్రహాల మాట ఏమిటండి? మిగతా గ్రహాలు బాగలేవు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే ఉద్యోగ జీవితం బాగుంది, ధనధాన్య వృద్ధి కలుగుతోంది, మాట పరపతి పెరుగుతోంది, ధన ఆదాయం బాగుంది, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. వ్యాపారాల విషయంలో కొన్ని చేదుకి సంబంధించిన వ్యాపారాలు చేసేవారంటే లిక్కర్ అలాంటివి, బ్రాందీ, విస్కీ, లిక్కర్ ఇలాంటివన్నీ, తర్వాత సోప్స్ బిజినెస్ ఇలాంటి వారికి బాగుంది. మిగతా వారి విషయంలో మటుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. 4 గ్రహాల యొక్క స్థితి సప్తమ స్థానంలో ఉండి ఆరోగ్య రీత్యా బాలేదు, భూమి తగదల రీత్యా బాలేదు, వైవాహిక జీవితము బాలేదు, అలాగే ప్రయాణాల పట్ల కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. శరీరానికి సంబంధించి ఏదైనా ఎలర్జీ వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ కూడా అంత బాగలేని కారణం చేత మీరు చాలా చాలా ఇబ్బంది పడేటటువంటి గ్రహస్థితులే ఇవన్నీ. కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేయండి.
కనీసం రోజుకి 51 చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. పిత్రార్జితం చేతికి రావడానికి చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తాయి. అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది, మనోబలం పెరుగుతుంది, దగ్గరి ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగ జీవితంలో కొంచెం మనశ్శాంతి ఉండడానికి అవకాశం ఉంటుంది. సంతానం బాగున్నారు, అలాగే భార్యాభర్తల పట్ల అన్యోన్యత విషయంలో బాగున్నారు అని అనుకుంటున్నారు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం. ఇవన్నీ కూడా చెప్పిన విషయాలన్నిట్లలోనూ అధిక జాగ్రత్తలు తీసుకోండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి సంచారము 4వ స్థానంలోకి వచ్చి ఉన్నది. మరి వార ప్రారంభంలో బ్రహ్మాండంగా మృష్టాన్న భోజనాలు, వినోద కాలక్షేపాలు, ఎన్నో రకాల గౌరవ ప్రతిష్టలు, 10 మందిలో చొచ్చుకుపోయేటటువంటి స్వభావము, ఇన్ని రకాలుగా మంచి ఫలితాలు ఇస్తున్నటువంటి చంద్రుడు వారాంతానికి వెళ్ళేటప్పటికీ చతుర్థ స్థానంలో ఉన్నారు. మాతృవర్గరీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. సంయమనం పాటించండి. తల్లిగారికి లేదా తత్సమానమైన వారికి సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. మానసికమైనటువంటి దృఢత్వం మీకు తగ్గే విధంగా కనిపిస్తుంది. స్థిరచరాస్తుల విషయంలో అయినా అలాగే ఉంటుంది, మాతృమూర్తి గారి విషయంలో అయినా అలాగే ఉంటుంది. శని గారి యొక్క దృష్టి అలాంటిది కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. యోగా చేసినట్లయితే మనస్సు చక్కగా ధైర్యంతో కూడుకొని ఉంటారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఆరోగ్యరీత్యా నొప్పులు, బాధలు, ఆపరేషన్స్, కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, ఇంకా పొట్టకి సంబంధించిన నొప్పులు, స్త్రీలకు సంబంధించి గర్భాశయ బాధలు ఏవి ఉన్నా సరే కాస్త ఓర్పు కలిగి ఉండండి. ఉండడానికి అవకాశం ఉంది. మీ జన్మజాతకంలో కూడా ఇలాంటి గ్రహస్థితులు ఉన్నట్టయితే మీరు ఇంకా కొన్ని జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి, ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి, శివారాధన చెయ్యండి. అద్భుతమైన ఫలితాలు, మనశ్శాంతి మీ సొంతం. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.